వెల్కమ్ టు డే 27 ఆఫ్ హోమ్ వర్కౌట్ సిరీస్. ప్రీవియస్ వీడియోలో మీరు బాడీ మూవ్మెంట్స్ అనేవి ట్రైన్ చేసి ఉంటారు. ఈ రోజు వచ్చేసి కాంపౌండ్ లిఫ్ట్స్ అనేవి ట్రైన్ చేయండి మీ వర్కౌట్ లో. సో నిన్న మనం చెప్పుకున్న ఫస్ట్ కండిషన్ లో జిమ్ కు వెళ్ళిన తర్వాత కూడా ఎందుకు వెయిట్ అనేది గెయిన్ అవుతున్నారు, ఎందుకు ఫ్యాట్ అనేది పెరుగుతుందో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా. అండ్ ద సెకండ్ కండిషన్ గురించి ఈరోజు చెప్పబోతున్నాను. సెకండ్ కండిషన్ ఏంటంటే జిమ్ కు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఫిట్ గా ఉంటారు. ఎలా అంటే అది కొన్ని కీ పాయింట్స్ బేస్ చేసుకుని ఉంటుంది. నిన్న మనం ఏం చెప్పాం, జిమ్ ఆపేసిన తర్వాత చాలా మంది వాళ్ళ నార్మల్ రొటీన్ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేస్తారు. ఎటువంటి ప్రాపర్ డైట్ ప్లాన్ కానీ లేదంటే ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ కానీ చేయరు అని. ఇక్కడ అందరూ ఫిజికల్ యాక్టివిటీ అంటే జిమ్ అవగానే ఒక 10 కిలోమీటర్స్ పరిగెత్తడం లేదంటే వాకింగ్ చేయడం వల్ల మనం ఫిట్ అయిపోతాం అనుకోవద్దు. ఇక్కడ మన ఫిజిక్ మెయింటైన్ అవ్వాలంటే మనకు కావాల్సిన కీ పాయింట్స్ వచ్చేసి మేజర్ గా ఫస్ట్ వన్ వచ్చేసి మన డైట్ ప్లాన్ లో ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్, మ్యాక్రోస్ అన్ని సమానంగా ఉంచుకోవాలి. అండ్ మైక్రోస్ కూడా మనం కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసేసి ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్, రన్నింగ్, ఈ కార్డియో కాదు, కొంచెం వెయిట్స్ ఎత్తడం లేదంటే మీ బాడీ వెయిట్ మీరే లిఫ్ట్ చేయడం అలాంటివి చేస్తూ ఉండాలి. దానివల్ల మీ మజిల్ అనేది కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యి మీరు తినే ఫుడ్ ద్వారా మజిల్ అనేది మెయింటైన్ అవుతుంది. అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ ప్రతిరోజు కనీసం మన బాడీని కష్టపెట్టక 1 అవర్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా ఇవ్వడం. జిమ్ లో ఉన్నప్పుడు మీరు ఒక 2 గంటలు 3 గంటలు కష్టపడినా దాంట్లో సగం టైం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీరు ఇంటి దగ్గర ఇచ్చినా సరే మీ బాడీ ఫిజిక్ అనేది మెయింటైన్ అవుతుంది. సో నిన్న చెప్పిన విషయం మీకు అర్థమైందనే అనుకుంటాను. ఫిట్ గా ఉండడం ఇంపార్టెంట్ కాదు, ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అవును, ఇవన్నీ బాగానే చెప్తున్నావు, కానీ జిమ్ బెస్టా, హోమ్ వర్కౌట్స్ అనేవి బెస్టా, రెండిట్లో ఏది బెస్ట్ అంటావు? ఎందుకంటే నువ్వు చెప్పేది కూడా హోమ్ వర్కౌట్సే కాబట్టి. చాలా మంచి క్వశ్చన్ అడిగావు, కానీ దాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంతవరకు ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే ఇంట్లో కూర్చుంటారా?